అందరికీ నమస్కారం. వజ్ర సంకల్పం ఈ నవలను శాతవాహన గారు రాశారు. 8వ ఎపిసోడు చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, ఒకవైపు నుంచి ఆమె కళ్ళల్లోంచి ధారాపాతంగా జారిపోతూనే ఉంది కన్నీరు. ఆనాడు నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల ఉపసంహరింపచేసే ప్రయత్నంలో నా కన్నబిడ్డని మీ యజ్ఞ హోమగుండంగా మీ చేతుల్లో పెట్టిన ఆనాడు నాకు తెలియదు నాకు ఇలాంటి మార్పు వస్తుందని, నాలో ఇలాంటి ఆలోచన కలుగుతుందని. ఆనాడు ఏమాత్రం నాకు తెలిసినా నా కన్నబిడ్డని మీకు అప్పగించేదాన్నే కాదు. ఈ మహాయజ్ఞం కొనసాగక తప్పదని నమ్మకం ఆనాడు నాలో జీర్ణించకపోయి ఉండబట్టే నా కన్నబిడ్డను మీకు అప్పగించాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కసారి కూడా వాడిని నా కళ్ళతో చూడలేదు. మాతృ హృదయం నన్నెంతగా చిత్రవదకు గురి చేస్తున్నా నా ప్రతీకార జ్వాల చల్లార్చుకోవడం కోసం, మీ ప్రతీకార జ్వాల చల్లార్చడం కోసం మీరు సాగించదలుచుకున్న మహాయజ్ఞం కొనసాగించడం కోసం అన్నీ ఓదార్చుకున్నాను. ప్రతీకారం ఆనాడు ఈ ఒక్క పదమే నా అంతరాంతరాల్లో పాతుకుపోయింది. కానీ ఈనాడు నా పరిస్థితి వేరు. వజ్రపాణి మన జీవితాలు నాశనం చేశాడు, నిజమే. ఇప్పుడు మనమేం చేయబోతున్నాం? హింసకు ప్రతిహింసతో సమాధానం చెప్పి మరికొందరి జీవితాలు నాశనం చేయబోతున్నాం. మనం కొనసాగించదలుచుకున్న ఈ మారణ హోమం వజ్రపాణి ఒక్కడినే దహించి వేయడంతో ఆగిపోదు. మరికొన్ని ప్రాణాలు బలి తీసుకుంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత మరికొంతమంది శక్తిధర వర్మలు పుట్టుకొస్తారు. ఇలా ఒక్కొక్కరి గుండెల్లో పుట్టిన ప్రతీకార జ్వాల నలువైపులకు చెలరేగి లోకమంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఏ అధికారంతో మన ఈ మారణహోమం సృష్టించాలి? ఏ అధికారంతో మనం మనలాంటి ఇతరుల జీవితాలతో ప్రాణాలతో ఆడుకోవాలి? ఏ అధికారంతో ఈ యుద్ధం కొనసాగించాలి? చెప్పండి మావయ్య, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆమె చెప్పడం అవగానే ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. చెప్పడం అయిందా అమ్మా? ఇంకా చెప్పవలసిందేమైనా ఉందా? అవును, నీలో మార్పు రావచ్చునని ఈనాడు కాదు, నేను ఆనాడే ఊహించాను. కానీ అది మాతృ హృదయ కవాటాలు ఛేదించుకొని బయటకొచ్చే మాటగా ఊహించానే కానీ ఇలా శాంతి వచనాలు వల్లిస్తావని అనుకోలేదు. నీ కొడుకుని ఈ యుద్ధంలో సమిధగా, ఈ చదరంగంలో పావుగా వాడుకోవద్దని కోరుతున్నావు అని అనుకున్నాను. కానీ నువ్వు శత్రువునే క్షమించమని అడుగుతావు అని అనుకోలేదు. సరే, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. మరికొద్ది నిమిషాల్లో ఆ గదిలో మౌనం రాజ్యమేలింది. వజ్రాన్ని సానబెడితే ఏమవుతుంది? అంతలోకి ఆయన కంఠం మళ్ళీ ఖంగుమంది. మరింత ప్రకాశిస్తుంది అంది కౌసల్య. మణిని వేడి చేస్తే ఏమవుతుంది? మరింత ఎరుపెక్కుతుంది. అవును, అది సృష్టి ధర్మం. కానీ వజ్రాన్ని అవసరానికి మించి సానబెడితే ఏమవుతుంది? మరింత ప్రకాశించడం అటుంచి దాని రూపం చెడిపోతుంది, ముక్కలైపోతుంది. అలాగే మణి కూడా అవసరానికి మించి వేడి చేస్తే సర్వనాశనం అయిపోతుంది. అదే నీ ప్రశ్నకు నా సమాధానం. అంటే వజ్రం రాపిడి పడడానికి ఒక హద్దు ఉంటుంది, మణి వేడెక్కడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సానబెట్టే కొద్దీ వజ్రం ప్రకాశించడానికి, విరిగి ముక్కలైపోవడానికి మధ్యన అతి సూక్ష్మమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అలాగే మణి వేడెక్కే కొద్దీ మరింత ఎరుపెక్కడానికి, తన అస్తిత్వాన్ని కోల్పోయి నశించిపోవడానికి మధ్య కూడా అలాంటి లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ రేఖ దాటనంత వరకే మంచి ఫలితాలు. ఆ రేఖ దాటిందంటే అంతా సర్వనాశనమే. శాంతి ఒక వజ్రం,
ప్రేమ ఒక మణి. హింస, స్వార్థం వాటిని సానబెడుతూ ఉంటాయి, వేడి చేస్తూ ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖ దాటనంత వరకు అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖ దాటింది అంటే ఏం జరుగుతుందో ఇందాకే చెప్పాను. హింసకు ప్రతిహింస సమాధానం కాదు. శాంతికి యుద్ధం, హత్యా ప్రయత్నం కాదు. కానీ హింసకు లొంగిపోవడం కూడా హింసే అవుతుంది. ఒక నీచుడి దుర్మార్గాలకు లొంగి పడి ఉండడం శాంతి అనిపించుకోదు. ఒకడి దుర్మార్గానికి లొంగిపోయి సాధించుకునే శాంతి కంటే యుద్ధమే మేలు. హింసకు అహింస, శాంతికి ద్వేషానికి, ప్రేమకు లొంగిపోవలసిన రోజే వస్తే అది మానవ చరిత్రలో దుర్భరమైన దుర్దినమే అవుతుంది. ఒక నియంత, ఒక దుర్మార్గుడు అరాచకాలు సాగిస్తూ ఉంటే ఎదురు తిరగకుండా శాంతి వచనాలు వల్లించమని అహింసా సిద్ధాంతం బోధిస్తోందా? లేదే. శాంతి మార్గంలో సాగిపోవడానికి, ప్రేమ మార్గంలో సాగిపోవడానికి, అహింసా మార్గంలో సాగిపోవడానికి మనిషికి పిరికితనం కాదు, దేనికైనా ఎదురొడ్డి నిలవగల సంకల్ప బలం కావాలి, వజ్ర సంకల్పం కావాలి. అగ్నిరథ చక్రాలు చెలిస్తే, అశ్వపునీత నేత్రాలు జ్వలిస్తే, నిద్ర లేస్తుంది పర్జన శంఖం, ఉద్భవిస్తుంది వజ్ర సంకల్పం. కలియుగ కౌర్యం చేతులు చాస్తే, ధర్మక్షేత్రం శ్మశానమైతే కళ్ళు తెరుస్తుంది కర్మక్షేత్రం, ఉదయిస్తుంది వజ్ర సంకల్పం. ఇది తప్పదు, ముమ్మాటికి తప్పదు. అంతేనా మామయ్య? అంతే తల్లి. నువ్వు కేవలం నీ ఒక్కదానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వజ్రపాణిని క్షమించమంటున్నావు. కానీ వజ్రపాణి క్షమార్హుడు కాడు. అతని దుర్మార్గం మితిమీరింది. అతని స్వార్థం విశృంఖలంగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు మణిపురాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. మణిపురం చుట్టుపక్క ఉన్న ఆటవిక జాతుల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. మన భూమిలో దొరికిన వజ్రాల గనుల్లో కోటీశ్వరుడై ఇప్పుడు దేశాన్నే తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని, తర్వాత ప్రపంచాన్నే జయించాలని కలలుకుంటున్నాడు. వాడిని ఇప్పుడు క్షమించి విడిచిపెడితే మామూలు నాగుపాము తక్షక రూపం దాల్చవలసిన గరళం కక్కుతుంది. దాని పడగ ఈ భూగోళమంతా వ్యాపిస్తుంది. అందుకే ఆదిలోనే ఆ పడగ తుంచేయాలి. దానికోసం నా ప్రాణాలు దారపోయాలని సంకల్పించుకున్నాను. ఈ సంకల్పం నుంచి నన్నెవ్వరూ పక్కకు మళ్ళించలేరు. ఈ సృష్టిలో ఎవరూ నన్ను ఆపలేరు. ఇది మంచికి చెడ్డకు, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. రంగంలోకి దూకిన తర్వాత జయమో అపజయమో, విజయమో వీర స్వర్గమో తేల్చుకోకుండా వెనక్కి మళ్ళీ రావడం నా రక్తంలోనే లేదు. కౌసల్యం మాట్లాడలేదు. ఆమె కళ్ళిప్పుడు ఆవేశపూరితంగా చూడడం మానేసి దీనంగా చూస్తున్నాయి. దీనంగా చూస్తున్న కళ్ళలోంచి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. హఠాత్తుగా విశ్వధర వర్మ గుండె కరిగిపోయింది. వాత్సల్యపూరితంగా ఆమె తల నిమిరాడు. సాక్షాత్తు శక్తి స్వరూపిణివి. కన్నబిడ్డను ఆనాడు నా చేతుల్లో ఉంచిన క్షణంలో లేని బేలతనం ఈరోజు ఎందుకు తల్లి? ఈరోజు నువ్వు కన్న కల ఈరోజు ఫలించబోతోంది. నీ కొడుకు ఎంతటి శక్తివంతుడిగా రూపొందుతున్నాడో నీకు తెలియదు. శక్తిధర్ అని నువ్వు పెట్టిన పేరు అక్షరాల సార్థకం చేశాడు. ఒక వజ్రపాణి కాదు, 1000 మంది వజ్ర సాణువులైనా సరే అతన్ని ఎదుర్కోలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కొడుకు కారణ జన్ముడనుకో. ఏ కార్యం సాధించడానికైతే నువ్వు కన్నావో ఆ కార్యం సాధించిన మరుక్షణం
నీ కొడుకు నీ పాదాల దగ్గర ఉంటాడు. ఆ గడియ వచ్చేందుకు ఇంకెంతో ఆలస్యం లేదు. ఇన్నాళ్ళ ఈ ఎడబాటు ఓర్చుకున్నావు, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు. ఆ తర్వాత నీ జీవితం వెలుతురుమయం చేయడానికి నీ కొడుకు నీ దగ్గరికి వస్తాడు. నా జీవితం వెలుతురుమయమే అవుతుందో మరింత అంధకార బంధురమే అవుతుందో మీరు చెప్పగలరా మావయ్య? చెప్పగలను, తప్పకుండా చెప్పగలను. నా మనవడి మీద, నా రక్తం మీద, నా శిష్యుడి మీద నాకు నమ్మకం ఉంది. రక్తం మీది, నమ్మకం మీది. శిష్యుడు మీవాడు. కన్న తల్లిని నేనేమి కానా మావయ్య? ఎందుకు కావు తల్లి? అయితే నా ఒక్క కోరిక తీర్చండి. ఒక్కసారి నా కన్న కొడుకుని నాకు చూపించండి. ఆనాటి పురిటికందును చూసిన ఈ కళ్ళు ఈనాటి యువకుడిని చూడ్డానికి తహతహలాడుతున్నాయి. ఒక్కసారి మావయ్య, ఒక్కసారి వాడిని నాకు చూపించండి. అది అసాధ్యం మావయ్య. అవును తల్లి, అది అసాధ్యం. నేను తన గురువునని తప్ప తను నాకు మనవడు అవుతాడని వాడికి తెలియదు. తన కన్న తల్లి ఉందని కూడా వాడికి తెలియదు. అలాంటి కఠినమైన వాతావరణంలో వాడిని పెంచాను. ఎప్పుడో ఒకసారి నీ మాతృహృదయం వాడిని వెనక్కి లాగుతుందని ముందుగానే ఊహించి ఆ పని చేశాను మావయ్య. అలా చేసి నేను పాపమే చేసి ఉండవచ్చు. కానీ నా మహాయజ్ఞం ఫలితం దక్కపోతున్న రోజున నీ మాతృహృదయం వాడిని వెనక్కి లాగుతుంటే చూసి ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా సంకల్పం నెరవేరిన రోజున వాడు పూర్తిగా నీ కొడుకు, కానీ అంతవరకు నా శిష్యుడు. అది గుర్తుంచుకో మావయ్య. ఇక నేనేమి వినదలుచుకోలేదు. ఇక్కడ నేను ఎక్కువసేపు నిలబడిన కొద్దీ నీ మాతృహృదయాన్ని క్షోభ పెట్టిన వాడని అవుతాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్తాను. నేను సాధించదలుచుకున్న కార్యం పూర్తయిన మరుక్షణం నీ కొడుకు నీ కళ్ళెదుట ఉంటాడు. అలా జరగని నాడు నా శవాన్నే నువ్వు కళ్ళ చూస్తావు. నా ప్రాణాలు అర్పించైనా సరే నీ కొడుకుని నీకు సురక్షితంగా అప్పగిస్తాను. ఒకనాడు నాకిచ్చిన మాట తప్పకుండా నువ్వు సిద్ధపడ్డా నేను మాత్రం ఈ మాట తప్పను, వస్తాను. మావయ్య. విశ్వధరవర్మ ఆ పిలుపు వినిపించుకోదలుచుకోలేదు. చరచర ఆ గదిలోంచి బయటకు నిష్క్రమిస్తున్న ఆ మూర్తిని కళ్ళప్పగించి ఆ గదిలో మిగిలిన ఇద్దరు చూస్తూనే ఉండిపోయారు. హెలీప్యాడ్లోంచి ఆ అందమైన పాదం కిందకి దిగుతూనే వజ్రపాణి మరో అడుగు ముందుకు వేశాడు. స్వాగతం యువరాణి, స్వాగతం. అత్యంత ఆకర్షణీయమైన చిరునవ్వుతో సగౌరవంగా తన కుడిచేయి ముందుకు చాచాడు. అంతవరకు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ జరిగిందంతా నెమరవేసుకున్న పింకీ హెలికాప్టర్ కిందకి దిగడంతో యాంత్రికంగా పాదం బయటపెట్టిందల్లా అతను స్వాగతం చెప్తూనే తేరుకుంటూ తను చిరునవ్వు నవ్వింది. వజ్రపాణి ఆ నవ్వు చూసి ముగ్ధుడైపోయాడు. గతంలో ఎందరినో బుట్టలో పడేసిన ఆ చిరునవ్వది. పదే పదే ఆమె మొహంలోకే చూస్తూ ఉండిపోవాలనిపించే చిరునవ్వు. అలా నవ్వుతూనే తన కుడి చెయ్యి ముందుకు చాచింది. వజ్రపాణి ఉత్సాహంగా ఆమె చెయ్యను అందుకున్నాడు. ఆ చేతివేలికి పెట్టుకున్న వజ్రపు టుంగరం దగదగా మెరిసిపోతోంది. సుందర్దాస్ షాప్లో కొన్న వజ్రపు టుంగరం అది. సుందర్దాసు సమర్పించుకున్న 2 లక్షలతో పాటు ఆ వజ్రపు టుంగరం కూడా ఆమెకే దక్కింది. వజ్రపాణి దగ్గర ఎన్ని వజ్రాలున్నాయో అతనికే తెలియదు. అయినా మరో వజ్రం చూసినప్పుడల్లా అతని కళ్ళు చమక్కమంటాయి. ఆమె వేలికి పెట్టుకున్న ఆ వజ్రం వైపు ఆశగా చూస్తూ అతను పాశ్చాత్య పద్ధతిలో ఆమె చేతిని గౌరవ సూచకంగా ముద్దు పెట్టుకున్నాడు. పింకీ అతని కళ్ళల్లోకి గ్రేషియన్గా చూసి నిజంగా యువరాణిలాగే దర్పంగా తల పైకెగరేసింది. ఆమె వెనకే ప్రభు కూడా హెలికాప్టర్ దిగి వచ్చి చేతిలో బ్రీఫ్ కేస్తో ఆమె పక్కన నిలబడ్డాడు. ఫుల్ సూట్లో చూడ్డానికి
స్మార్ట్గా కనిపిస్తున్నాడు అతను. ఇతని పేరు ప్రభు, నా పర్సనల్ సెక్రటరీ. అతన్ని పరిచయం చేసింది. వజ్రపాణి ప్రయత్నం మీద ఆమె చెయ్యి విడిచిపెట్టి ప్రభుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పింకీ చెయ్యి పట్టుకోవడానికి ఎంత మృదువుగా ఉంది. ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు వజ్రపాణి ఒక విధమైన థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఒక పట్టాన ఆ చెయ్యి వదల్లేకపోయాడు. హలో మిస్టర్ ప్రభు అన్నాడు అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ. హలో మిస్టర్ వజ్రపాణి నమ్రతగా అన్నాడు ప్రభు. అక్కడికి బయలుదేరపోయే ముందు పింకీ అతనికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. వజ్రపాణి ముందు బుద్ధిగా ఉండకపోయావో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది, జాగ్రత్త. అతని ముందు నీ తెలివితేటలు ప్రదర్శించావు అంటే వజ్రపాణి నీ ఎముకలు ఏరేస్తాడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలిగినవాడా వజ్రపాణి? ప్రభు ఆమెకు అభివాదం చేస్తున్నవాడిలాగా తమాషాగా ముందుకు వంగి, ఆజ్ఞ ఎవరాని? మీరు చెప్పినట్టే నడుచుకుంటాను, లేకపోతే మీరు నా నడ్డి నిరభ్యంతరంగా విరగ్గొట్టవచ్చు నాటకీయంగా అన్నాడు. అతని ధోరణి ఎప్పట్లాగే పింకీకి నవ్వు తెప్పించింది. ఈ అతి తెలివి అక్కడ ప్రదర్శించావు అంటే నీ నడ్డి విరగ్గొట్టేది నేను కాదు వజ్రపాణి నవ్వుతూనే హెచ్చరించింది. హాహా చూస్తావు కదా సుందర్ దాసుని ఎలా బురిడి కొట్టించానో, వజ్రపాణిని కూడా అలాగే బుట్టలో పెట్టేస్తాను. యువరాణి జ్యోతిర్మయి దేవికి అసలు సిసలైన సెక్రటరీగా నిజంగానే మారిపోతాను అంటూనే తనలో తాను గొణుక్కున్నాడు. అయినా నేను నీకు సెక్రటరీగా తప్ప ఫ్రెండ్గా ఎప్పుడు తగలడ్డాను గనకలే. పింకీ ఆ సణుగుడు వింది. ఏమిటి అంది అతనన్నదేమిటో తనకు వినిపించినట్లు. ఆహా ఏం లేదు, నీకు సెక్రటరీగా మారిపోయాక ఎలా బిహేవ్ చేయాలో ఇప్పటి నుంచే సీరియస్గా ఆలోచిస్తున్నాను. నాలికి కొరుక్కుంటూ గబగబా అనేశాడు. పింకీ అతని చెవి పట్టి మెలేసింది. నీ సొడుగుడేమిటో నేను విన్నాను. ఏమన్నావు? నిన్ను నేను ఫ్రెండ్గా కాకుండా సెక్రటరీగా చూస్తున్నానన్నా. మళ్ళీ చెప్పు అన్నమాట. ఆమె తన చెవి పట్టుకొని పిండేస్తుంటే ప్రభు కీచుమంటూ అరిచాడు. మహంకాళి వదులు. పింకీ అతని చెవి వదిలేసింది. ప్రభు బలంగా చెవి రుద్దుకుంటూ ఆమెకేసి ఆరాధనగా చూశాడు. అయితే నీ ఫ్రెండ్నే అంటావు, ఏ అనుమానమా? గుర్రుగా చూసింది. అయితే ఫ్రెండ్స్ ఏం చెప్పినా చెల్లిపోతుంది. మరి ఏం చెప్పడానికైనా ఫ్రెండ్కి అధికారం ఉంటుంది, అవునా? నువ్వు ఇలా చెవి మెలిపెట్టనంటే నీతో మాట ఇప్పుడే చెప్పేస్తాను. పింకీ అతనికేసి ప్రశ్నార్థకంగా చూసింది. మరి ఏం లేదు, ఐ లవ్ యూ అంటూనే అక్కడి నుంచి రేసు గుర్రంలాగా పరిగెత్తాడు అతను. పింకీ ఒక్క క్షణం అతన్ని వెర్రిదాన్లా చూసి యూ అంటూ వెంటబడింది. ఆ సీను గుర్తుకొస్తూనే పింకీ పెదవుల మీద లీలగా చిరునవ్వు మెరిసింది. ప్రభు తనకు మాట ఇచ్చినట్టుగానే నిజంగా తనకు సెక్రటరీగానే మారిపోయాడు. సెక్రటరీ వేషంలో పూర్తిగా ఒదిగిపోయాడు, లీనమైపోయాడు. వజ్రపాణి ప్రభుకి షేక్ హ్యాండ్ ఇస్తుండగానే అక్కడికొక మోటార్ సైకిల్ దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగింది. మోటార్ సైకిల్ మీద నుంచి జూడా కిందకి దిగాడు. అతనితో పాటే వెనక సీటు మీద కూర్చుని వచ్చిన డేవిడ్ కూడా మంకీ క్యాప్ సర్దుకుంటూ మోటార్ సైకిల్ దిగాడు. జూడా మోటార్ సైకిల్ దిగుతూనే హడావిడిగా ముందుకొచ్చాడు. క్షమించండి బాస్, రావడంలో కొంచెం ఆలస్యమైంది అన్నాడు వజ్రపాణిని సమీపిస్తూ. వజ్రపాణి ఏదో అనబోయాడు. అంతలోనే పింకీ చొరవగా ముందుకొచ్చింది. హలో మిస్టర్ జూడా, హౌ డూ యూ డూ అంటూ కుడి చెయ్యి ముందుకు చాచింది. ఆమెను చూస్తూనే జూడా మొహం అత్యంత ప్రసన్నంగా మారిపోయింది. నమ్రతగా ఆమె చెయ్యిని అందుకొని మృదువుగా నొక్కాడు. అతను ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూనే చిన్నగా కన్ను గీటడం ఒక ప్రభు తప్ప అక్కడున్న వాళ్ళెవ్వరూ గమనించలేదు. నమస్తే యువరాణి, ఇక్కడికి రావడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదూ? అతని గొంతు నమ్రతని సూచిస్తోంది. పింకీ భుజాలు ఎగరేసి మరోసారి ఆకర్షణీయంగా నవ్వింది. నాట్ ఎట్ ఆల్ మిస్టర్ జూడా, నాట్ ఎట్ ఆల్. జూడా చక్రపాణి కేసి తిరిగాడు. వీరే మా బాస్, పేరు వజ్రపాణి.
అతని మాట మధ్యలోనే అందుకుంటూ తనే పూర్తి చేశాడు వజ్రపాణి. కోర్స్ ఆ విషయం మాకు తెలుసు. చూడగానే వీరెవరో మేము గుర్తుపట్టాం మిస్టర్ వజ్రపాణి. గొప్పవారిని పూర్వ పరిచయం లేకుండానే గుర్తుపట్టేయవచ్చు. వజ్రపాణి, వజ్రం లాంటి మనిషికి వజ్రం లాంటి పేరు. ప్రభు ఏమంటావు అన్నదామె ప్రభుకేసి చూస్తూ. అక్షరాల యువరాణి వజ్రపాణికి అభివాదం చేస్తూ అనేశాడు ప్రభు. బై వీరిద్దరూ ఎవరు? డేవిడ్ వైపు తిరిగి బైరాగ్ వైపు చూస్తూ అడిగిందామె, తనని అప్పుడే చూస్తున్న దానిలాగా. ఆమె ఆ మాట అడుగుతుంటే డేవిడ్ తనలో తాను ముసిముసిగా నవ్వుకున్నాడు. బైరాగిని మాత్రం ఆమె అప్పుడే చూస్తోంది. ఆమె తనను గురించి అడగగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న బైరాగి గారపళ్ళు బయటపెట్టి వెకిలిగా నవ్వాడు. వాళ్ళిద్దరినీ వజ్రపాణి తానే స్వయంగా పరిచయం చేశాడు. ఇతని పేరు బైరాగి. నాకు జూడా ఎంతో ఇతను అంతే. జూడా నా సామ్రాజ్యం బయట నా కార్యకలాపాలు జరుపుతాడు. ఒక విధంగా చెప్పాలంటే బైరాగి నాకు హోమ్ మినిస్టర్ లాంటివాడు. అతని పేరు డేవిడ్. జూడాకి చాలా కావలసిన మనిషి. పైకి చాలా అమాయకుడిలా కనిపిస్తాడే తప్ప చాలా ప్రమాదకరమైన మనిషి. ఐ సీ. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ బైరాగి. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ డేవిడ్. పింకీ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వజ్రపాణి కేసి తిరిగింది. ఇక వచ్చిన పని కానిద్దామా మిస్టర్ వజ్రపాణి. వజ్రపాణి చిన్నగా నవ్వాడు. అప్పుడే అంత తొందర ఏం వచ్చింది యువరాణి? ముందు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మీకు నా సామ్రాజ్యం అంతా చూపిస్తాను. నా సమర్థత పట్ల మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే అంది పింకీ. అయితే పదండి యువరాణి. సగౌరవంగా ఆమెకు దారి చూపించాడు వజ్రపాణి. పింకీ ప్రభుతో కలిసి ముందుకు నడిచింది. అక్కడికి కొంత దూరంలో ఒక చెట్టు మీద నుంచి ఒక వజ్రకాయుడు సునిశ్చితమైన చూపులతో తమనే గమనిస్తున్నాడని వాళ్లలో ఎవ్వరూ గుర్తించలేదు. వాళ్ళందరూ అక్కడి నుంచి కదలగానే సాలోచనగా చెట్టు మీద నుంచి కిందకి దిగి నిశ్శబ్దంగా చెట్ల గుబురులోకి అదృశ్యమైపోయాడు. వజ్రకాయుడు చెప్పిందంతా శ్రద్ధగా విన్న విశ్వధర వర్మ నెమ్మదిగా తలూపాడు. శభాష్ శక్తి, శభాష్. సామాన్య మానవుడెవరూ దాటలేని లోయ దాటి వజ్రపాణి సామ్రాజ్యంలో ప్రవేశించడమే కాకుండా చాలా విలువైన సమాచారం సేకరించి తెచ్చావు. నువ్వు ఈ పని సాధించగలిగావు అంటే ఇక వజ్రపాణిని మనం దెబ్బ కొట్టగల రోజు ఎక్కువ దూరంలో లేదు అన్నాడు. శక్తిధర్ దృష్టి చిన్నోడి వైపు మళ్ళింది. చిన్నమ్మ చిన్నోడి పక్కనే కూర్చునుంది. శక్తిధర్ చిన్నోడి భుజం మీద ఆప్యాయంగా చెయ్యేశాడు. ఇదంతా చిన్నోడి సహాయం వల్లనే సాధించడం అయింది బాబా. చిన్నోడు ఆ లోయ గురించి, వజ్రపాణి సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు పూసగుచ్చినట్టు మనకు చెప్పబట్టే నేను ఈరోజు వజ్రపాణి సామ్రాజ్యంలో ప్రవేశించడానికి ఒక అనువైన మార్గం ఉంది. అయితే నేనొక్కడిని మాత్రమే ఆ మార్గం వెంట లోయ దాటి వెళ్ళగలను. ఇతరులకది సాధ్యం కాదు అని అన్నాడు. విశ్వధర వర్మ తనకేసి సగర్వంగా చూశాడు. ఈరోజు నువ్వు నిజంగా శక్తిధరుడవే అని అనిపించావు. సామాన్యులెవరూ సాధించలేని ఎటువంటి మహాకార్యాలు సాధించగలందుకే నేను నిన్ను వజ్రకాయుడిలాగా తీర్చిదిద్దాను. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వజ్రపాణి సామ్రాజ్యంలో ఏవో కొత్త కథ ప్రారంభమైందన్నమాట. ఆ అమ్మాయి అక్కడికి ఎలా చేరుకోగలిగిందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అనుక్షణము నువ్వు అక్కడేం జరుగుతుందో గమనించి నాకు తెలియజేస్తూ ఉండు. పొరపాటును కూడా నువ్వు వజ్రపాణి ముందు బయట పడకూడదు. అర్థమైందా? శక్తిధర్ తలూపాడు. విశ్వధర వర్మ అతని కళ్ళల్లోకి సూటిగా చూసి మృదువుగా అతని చేయి మీద చేయి వేశాడు. శక్తి, కర్తవ్య పాలన ముందు మనసుకు తావులేదు. నాకు నువ్విచ్చిన మాట గుర్తుంచుకుంటావని, మానసిక అనుభూతులకు లొంగిపోవని ఆశిస్తున్నాను. ఆయన ఆ మాట చెప్పగానే శక్తిధర్ మొహం గంభీరంగా మారిపోయింది.
నెమ్మదిగా తలూపాడు. విశ్వధర వర్మ కళ్ళు మెరిశాయి. అయితే ఇక నువ్వు వెళ్ళు, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు. శక్తిధర్ మెరుపులా లేచి నిలబడ్డాడు. అతని మొహంలో ఎటువంటి భావమో లేదు. కానీ విశ్వధర వర్మ అన్న మాటలకి లోపలే అతని గుండె చితికిపోయిందని విశ్వధర వర్మకు తెలుసు, బాగా తెలుసు. ఆమె మంచం మీద నుంచి లేచి తలుపు తెరుచుకుని ఆ గదిలోంచి బయటకొచ్చింది. వజ్రపాణి తన కోసమని తన హవేలీలో ప్రత్యేకంగా కేటాయించిన గది అది. అది కేవలం విలువైన అతిథులకు మాత్రమే పరిమితం. ఆ పక్క గదిలోనే ప్రభువుకి వసతి ఏర్పాటు చేశాడు వజ్రపాణి. తన గదిలోంచి బయటకొచ్చి కారిడార్లో ఎవరైనా కనిపిస్తారేమో అని అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ లేరు. ప్రక్క గది ముందు నిలబడి ఆమె తలుపు తట్టింది. ప్రభు ఇంకా నిద్రపోనట్టున్నాడు. ఆమె తలుపు తడుతూనే వెంటనే వచ్చి తలుపు తెరిచాడు. గుమ్మంలో ఎదురుగా పింకీ కనిపించేసరికి అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు. నువ్వా, రారా అంటూ పక్కకు జరిగాడు. పింకీ ఆ గదిలోకి అడుగు పెట్టింది. తన గదంత అందంగా లేకపోయినా చాలా బాగుంది. తలుపు మూసేసి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఓ కుర్చీలో సౌకర్యంగా కూర్చుని అతనికేసి నవ్వుతూ చూసింది. నీ గది కూడా చాలా బాగుందే అంది. డబ్బున్న వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఈ మారుమూల పల్లెటూళ్ళలో వజ్రపాణి ఎంత ఖరీదైన జీవితం గడిపేస్తున్నాడో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. సిల్లీగా మాట్లాడుకో. వజ్రపాణి వజ్రాల్లో మునిగి తేలుతున్నాడు. అతనిలాంటి మిలియనియర్కి ఈ మాత్రం ఖరీదైన జీవితం ఈ మారుమూల పల్లెటూళ్ళలోనే కాదు, పాతాళంలోకి వెళ్ళి మకాం పెట్టినా దొరుకుతుంది. ప్రభు నవ్వేశాడు. నువ్వు చెప్పింది కరెక్టే, అయినా నువ్వేమిటిలా అర్ధరాత్రి వేళ నేరుగా నా గదిలోకి వచ్చేసావు? నీకు అర్ధరాత్రి అపరాత్రి లేదా? ఏం చేయమంటావు? నిద్ర పట్టడం లేదు. నువ్వు కబుర్లు చెప్తావని ఇలా వచ్చాను అంది పింకీ. ప్రభు ఆమె పక్కనే కూర్చున్నాడు. నిజం చెప్పాలంటే నాకు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆ సూర్యనేత్రమే కనిపిస్తోంది. 765 క్యారెట్ల వజ్రం కనీసం ఫుట్బాల్ అంతైనా ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడు అతను. పింకీ నవ్వుతూ తల అడ్డంగా తిప్పింది. అయితే సూర్యనేత్రం ఫుట్బాల్ అంత ఉండదన్నమాట. కొద్ది డిసప్పాయింట్మెంట్ అవుతున్న వాడిలాగా అన్నాడు ప్రభు. ఇది మరీ బాగుంది. గుర్రాన్ని ఎప్పుడు చూడని వాడికి గుర్రాన్ని చూపిస్తే ఓ ఇంతేనా, కనీసం కొండంతైనా ఉంటుంది అని అనుకున్నట్ట. వెనకటికి ఎవరో అలా ఉంది నువ్వు అన్నమాట. ప్రభు నవ్వేశాడు. సరే కానీ వజ్రపాణి మనకు ఆ సూర్యనేత్రం ఎందుకు చూపిస్తాడు? ఎంత ఆలోచించినా అది ఎక్కడుందో కనుక్కునే మార్గం నాకు తోచడం లేదు అన్నాడు. దానికి ఒక్కటే మార్గం ఉంది. ప్రభు ఎగిరి గంతేశాడు. అయితే ప్లాన్ ముందుగానే ఆలోచించి పెట్టావన్నమాట ఆనందంగా అన్నాడు. పింకీ తలూపింది. చెప్పు, ఏమిటా మార్గం? ఆత్రంగా అడిగాడు ప్రభు. నగ్న దేవత మైలమ్మ. ప్రభు ఆశ్చర్యంగా చూశాడు. మైలమ్మ? అవును. జూడా మైలమ్మ గురించి ఏం చెప్పాడో గుర్తుందా? గుర్తుంది. ఆమె వజ్రపాణి ఆరాధ్య దేవత. ఎప్పుడూ నగ్నంగానే ఉంటుంది. ఆమె మాట అంటే వజ్రపాణికి వేదవాకు. అదంతా సరే, అసహనంగా అంది పింకీ. నగ్నదేవత మైలమ్మ గురించి జూడా మరో మాట చెప్పాడు. ఏమిటది? సూర్యనేత్రం ఎక్కడున్నది వజ్రపాణికి ఒక్కడికే కాదు, మైలమ్మకు కూడా తెలుసు. అవును, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మైలమ్మ ద్వారా రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆమె మనకెందుకు చెప్తుంది? చెప్పేలా చెయ్యాలి. ప్రభు ఒక్క క్షణం ఆలోచించాడు. అంతా బాగానే ఉంది కానీ ఆ మైలమ్మ ఎక్కడుంది అన్నాడు. పింకీ ఏదో అనబోతూ తలపైకెత్తి చూసింది. అంతే. మరుక్షణం కెవ్వున వికృతంగా కేకబెట్టింది. ప్రభు అదిరిపడి ఆమె చూసిన వైపు తల పైకెత్తి చూశాడు. వాళ్ళకెదురుగా ఆ గది కిటికీ ఉంది. తన కిటికీ ఇంతకుముందు మూసి ఉంచిన జ్ఞాపకం, కానీ ఇప్పుడు ఆ కిటికీ తెరిచి ఉంది. తెరిచి ఉన్న ఆ కిటికీ అవతల భూతంలా నిలబడి తమ వైపు చూస్తోంది నగ్న దేవత మైలమ్మ. పరమ వికారంగా ఉన్న ఆమె నగ్న రూపం చూస్తూనే ప్రభు తల మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఆ కిటికీ మీద బొద్దింక ఒకటి పాకుతోంది. వాళ్ళిద్దరూ అలా చూస్తుండగానే మైలమ్మ చేయి కిటికీ లోపలికొచ్చి చటుక్కున బొద్దింకను ఒడిసి పట్టుకుంది.
వాళ్ళిద్దరూ చూస్తూనే ఉన్నారు. మైలమ్మ ఆ బొద్దింకను తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా చూసింది. ఆమె చేతుల్లో చిక్కుకున్న బొద్దింక తన చిన్న చిన్న కాళ్ళు వేగంగా కొట్టుకుంటోంది. మైలమ్మ ఆప్యాయంగా బొద్దింకను అలా చూస్తూనే అమాంతం నోరు తెరిచి దాని నోట్లో వేసేసుకొని నెమలేసాగింది. పింకీ 2 చేతుల్లోనూ నోరు నొక్కుంటూ గొంతులోని అరుపును గొంతులోనే అదిమిపెట్టింది. ఆ దృశ్యం చూస్తున్న ప్రభు గొంతులో తడారిపోయింది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. మైలమ్మ బొద్దింకను తినడం పూర్తి చేసి వాళ్ళకేసి వికృతంగా చూసి వెనుతిరిగింది. వెళ్ళిపోతున్న ఆమెని వాళ్ళు అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఇద్దరి కాళ్ళు చల్లబడిపోయినట్టు అనిపించాయి. వచ్చే ఎపిసోడ్లో ఆ మైలమ్మ వాళ్ళ మాటలు వింటుందా, అవి వజ్రపాణికి చెప్తుందా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.